అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రేయ నమః. నేత్రదర్శనం ఎందుకు అంటారో తెలుసా? శ్రీవారి నిజ రూపాన్ని దర్శించుకునే భాగ్యం. వారంలో ఒక్కరోజు మాత్రమే శ్రీవారి నిజ రూపాన్ని దర్శించుకునే భాగ్యం. నేత్రదర్శనం ఎందుకు అంటారో తెలుసా? కలియుగంలో మానవాళిని రక్షించడానికి భగవంతుడు వెలిసిన క్షేత్రం తిరుమల తిరుపతి. కలియుగ వైకుంఠంలో కొలువైన పూజలను అందుకుంటున్న వెంకన్నని దర్శించుకోవడానికి భారీ సంఖ్యలో భక్తులు ఆసక్తిని చూపిస్తారు. అయితే వారంలో ఒక్కరోజు మాత్రమే శ్రీవారి నిలిచి రూపంలో దర్శనం ఇస్తారు. శ్రీవారి గురువారం రోజున ఎటువంటి ఆభరణాలు లేకుండా నిజరూప దర్శనం ఇస్తారు. ఈ దర్శనం గురించి మీకు తెలుసా? వారంలో 6 రోజులు వివిధ రకాల నగలు, అలంకారంలో భక్తులను దర్శనం ఇచ్చే వెంకన్నను ఒక్క గురువారం రోజు మాత్రమే నిజ రూపంలో దర్శించుకునే భాగ్యం భక్తులకు లభిస్తుంది. ప్రతి గురువారం ఏకోజామున 2వ అర్చన తర్వాత శ్రీవారి మూల విరాటిని ఎటువంటి అలంకారాలు, ఆభరణాలు లేకుండా నిరాడంబరంగా నిజ స్వరూపంతో భక్తులకు దర్శనమిస్తారు. దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి నొసటన పెద్దగా ఉండే పచ్చకర్పూరపు నామాన్ని బాగా తగ్గిస్తారు. దీంతో ఈరోజు అంతా శ్రీవారి నేత్రాలను భక్తులు దర్శించుకునే మహాభాగ్యం కలుగుతుంది. ఈ దర్శనాన్ని నేత్ర దర్శనం అని అంటారు. శ్రీవారు గురువారం రోజున ఎటువంటి ఆభరణాలను ధరించరు. నగలకు బదులు కేవలం పట్టు దోవతిని ధరింపచేస్తారు. పై వళ్ళెపాటు, మెడలో కంటెలు, నొసటున సన్నని నామం, బుగ్గన పచ్చ కర్పూరపు చుక్కతో స్వామివారు చూడ చక్కగా భక్తులకు దర్శనం ఇస్తారు. శ్రీవారి కిరీటాన్ని తీసి తలకు చుట్టూ సొగసుగా పట్టు వస్త్రాన్ని తలపాగాల చుడతారు. గురువారం పరివీటం, పరివేష్టనం, నగుమోముతో దేదీప్యమానంగా భక్తులను దర్శనమిస్తాడు శ్రీ వెంకటేశ్వర స్వామి. శ్రీవారి గురువారం నిజరూపంలో భాగంగా ఆభరణాలకు బదులు 24/4 కొలతలు గల పట్టుదోవతి ధరింపచేస్తారు. 12/2 కొలతలతో పట్టు ఉత్తరీయాన్ని యజ్ఞోపవీతంగా అలంకరిస్తారు. స్వామివారి శిరస్సుపై కిరీటాన్ని తీసి ఒక పట్టు వస్త్రాన్ని కిరీటం తరహాలో తలపాగాను చుడతారు. ప్రతి గురువారం నిజరూప దర్శనం సమయంలో స్వామిని తెల్లటి చందనం పేస్టుతో అలంకరిస్తారు. ఈ అలంకరణను బయటకు తీసినప్పుడు లక్ష్మీదేవి ముద్ర అలాగే ఉంటుంది. ఈ ముద్రను ఆలయ అధికారులు విక్రయిస్తారు. స్వామివారి మెడలో, వక్షస్థల బంగారు అలమేలు మంగళహారం అలంకరిస్తారు. స్వామికి బంగారు శంఖ చక్రాలు, బంగారు కర్ణభూషణాలు, శాలిగ్రామ హారాలు అలంకరిస్తారు. కాళ్ళకు కడియాలు, పాదాలకు బంగారు తొడుగులు అలంకరిస్తారు. గురువారం రోజున వెంకన్నను చూస్తే ద్వాపర యుగంలో కన్నయ్య, నేడు గోవిందుడా అని భక్తులు భావించే రీతిలో దర్శనమిస్తారు శ్రీ వెంకటేశ్వర స్వామి. గురువారం మాత్రం ఆలయంలోనే కాదు, తిరుమలలో కూడా ఈ చిన్న తప్పు చేయడానికి సిబ్బంది భయపడతారు. ఎందుకంటే పుణ్యకార్యాలు చేసిన వారికి ఆ రోజు స్వామి కనిపిస్తారని విశ్వాసం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, గోవిందా అని కామెంట్ చేయండి.